మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ టీవీ ద్వారా ఇదే సమయానికి మీరందరూ వేచి ఉంటున్నందుకు, ఆసక్తితో ఈ వాక్యాన్ని వింటున్నందుకు మీ అందరికీ నిజంగా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈ పరిచర్య ద్వారా యేసుని ఎరగని వారు యేసుని ఎరుగుతున్నట్లు తెలియపరచడం జరుగుతుంది. సేవకులు కూడా మరి తన సేవా పరిచర్యలో ఈ వాక్యం విని కొన్ని ఆత్మీయ మర్మాలు మేము తెలుసుకుంటున్నాం అని చెప్పడం జరుగుతుంది. అలాగే కొంతమంది బలహీనులు ఈ వాక్యం ద్వారా మేము బలపడుతున్నాం అని చెప్పడం కూడా జరుగుతుంది. నేను నమ్ముచున్నాను, ఈ పరిచర్య ద్వారా మీలో చాలామంది ఆసక్తిగా ఇదే సమయానికి వేచి ఉండటం, మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమం ఉండటం నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను కూడా. కనుక దేవుని మాట మనం వింటే మనకి మన జీవితంలో నెమ్మది, సమాధానము, రక్షణ ఆనందము, ఆ రక్షణలో ఉన్నటువంటి ఆశీర్వాదము మనకు దొరుకుతుంది. కనుక మనము దేవుని మాట జాగ్రత్తగా వింటే ఆ మాట ద్వారా మనం బ్రతుకుతాం. కావున ఈరోజు అంశం కూడా మీ ముందు ఉంచబోతున్నాను. నీ గురి ఏమిటి? ప్రతి మనిషి ఒక గురి కలిగి ఉండాలి. చదువుకునే వ్యక్తికి నేను మంచి మార్కులు సంపాదిస్తాను అని గురి ఉండాలి. ఉద్యోగం సంపాదించుకునే వ్యక్తికి నేను ఇదే ఉద్యోగాన్ని సంపాదించుకుంటాను అనే గురి ఉండాలి. అదేవిధంగా తన భవిష్యత్ గురించి గురి ఉండాలి. గురి అంటే మనం ఏదైతే పొందుకోవాలని ఆశిస్తూ ఉన్నామో దాన్ని పొందుకునే వరకు, దాన్ని అందుకునే వరకు మనం కష్టపడి, జాగ్రత్త పడి, దేవుని మీద విశ్వాసం ఉంచి దాన్ని పొందుకోవటం. గురి కలిగిన ప్రతి వ్యక్తి దాన్ని పొందుకుంటాడు. చూడండి, పరుగు పందెములో పాల్గొన్నవాడు 1 కొరింథీ 9:24 పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందనని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరుగెత్తుడి అని అంటున్నాడు. ప్రియులారా, పరుగు పందెములో పాల్గొనే ప్రతి వ్యక్తి ఎందుకు పాల్గొంటాడు అని అంటే, పరుగు పందెములో పాల్గొనే ప్రతి వ్యక్తి బహుమానం పొందాలని పాల్గొంటాడు. కనుక బహుమానం పొందటానికి అతడు ముందుగానే ప్రాక్టీస్ చేస్తాడు. అదే విశ్వాసంతో పరుగు పందెములో పాల్గొంటాడు. ఆ బహుమానం పొందాలని అతడు పరిగెత్తుతూ ఉంటాడు. కింద పడిపోతున్నప్పుడు తిరిగి లెగుస్తాడు. అదే బహుమానాన్ని చూస్తూ ఆ బహుమానం పొందుకునే వరకు అదే గురి కలిగి ఉంటాడు. పడిపోయినప్పుడు దెబ్బలు తగిలితే ఆగిపోడు, అలాగే పక్కకి చూడడు, అలాగే కిందకి చూడడు, అలాగే వెనక్కి చూడడు. ఒకే మనస్సు కలిగి, ఒకే విశ్వాసము కలిగి,
ఒకే ఆశ కలిగి పరుగెత్తుతాడు బహుమానం వైపు చూస్తూ. ఈ రోజున క్రైస్తవ జీవితంలోనైనా విశ్వాస జీవితంలోనైనా ప్రతి మనిషి ఒక గురిని కలిగి ఉండాలి. ఏదో గాలిని కొట్టినట్లు పోరాడకూడదు. మన ప్రయాస వ్యర్థము కాకూడదు. మన విశ్వాస జీవితం ఆగిపోకూడదు. 1 కొరింథీ 9:26లో రాశాడు పౌలు గారు, నేను గురి చూడవలనని పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోతున్నామని నా శరీరం నల్లగొట్టి దాన్ని లోపరుచుకునిస్తున్నాను అంటున్నాడు. గాలిని కొట్టినట్లు అతడు పోట్లాడలేదు, గురి కలిగి లేడు. ఒకవేళ గాలిని ఎంతసేపు కొట్టినా అది ప్రయాస వ్యర్థమవుతుంది, కానీ గురి కలిగి ఉన్న వాని యొక్క ప్రయాస వ్యర్థం ఎప్పటికీ కాదు. పిల్లారా, చాలామంది తన జీవితంలో అంకుల్ నా కోసం ప్రార్థన చేయండి, ఫస్ట్ క్లాస్ రావాలని, అంకుల్ నా కోసం ప్రార్థన చేయండి, మంచి వివాహం జరగాలని, అంకుల్ నా కోసం ప్రార్థన చేయండి, మంచి ఉద్యోగం రావాలని, నా కోసం ప్రార్థన చేయండి, మంచి భవిష్యత్తు కావాలి అని, మంచి మార్కులు రావాలి అనుకున్నప్పుడు కష్టపడాలి, దేవుని మీద విశ్వాసం కూడా ఉంచాలి. కష్టపడినటువంటి ప్రతి వ్యక్తి, అదే ఆలోచన కలిగిన ప్రతి వ్యక్తి, దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి తప్పనిసరిగా వారి కష్టానికి ప్రతిఫలం మంచి మార్కుల్ని సంపాదించుకుంటాడు. మంచి జీవితాన్ని, జయ జీవితాన్నే కలిగి ఉంటాడు. ఆగిపోయే వ్యక్తిగా ఉండడు. ప్రియులారా, మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలని కోరుతూ ఉన్నాను. ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకోవాలని కోరుతూ ఉన్నాం. దేవుడు ఒక రాత్రి యోసేపుకు వచ్చి ఒక కలలో ఒక దర్శనం ఇచ్చాడు. ఏమిటి ఆ దర్శనం అంటే, చుట్టూ పనులు ఉంటాయి, మధ్యలో ఒక పన నిలిచి ఉంటుంది. ఆ పనులన్నీ కూడా నిలిచి ఉన్న పనకు నమస్కారం చేస్తాయి. అదే విజన్, అదే దర్శనం. ఆ దర్శనాన్ని తన తల్లిదండ్రులతో అన్నదమ్ములతో పంచుకున్నప్పుడు హేళన చేశారు, అవమానపరిచారు, అపహాస్యం కూడా చేసినట్లు మనం చూస్తాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నదమ్ములు ఆ రోజు నుంచి పగపట్టారు. చూడండి, తన భవిష్యత్ కోసం ప్రతి మనిషి ఒక దర్శనం కలిగి ఉండాలి. తన సేవ కోసం ఒక దర్శనం కలిగి ఉండాలి. తన యొక్క జీవితం కోసం ఒక దర్శనం కలిగి ఉండాలి. దర్శనము లేని చోట జనులు నశించెదరు అని సామెతల గ్రంథం 29వ అధ్యాయము 18వ వచనములో ఈ విధంగా వ్రాయబడింది. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు అని. దేవోక్తి అనగా విజన్, విజన్ అనగా దర్శనం. ఆ దర్శనం ఎవరికి ఉండదో వారు కట్టులేక అనగా ఇష్టానుసారంగా తిరుగుతారు. యోసేపుకి దర్శనం వచ్చింది. ఆ దర్శనము జరగబోయే దినాలు చాలా దినాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆ దర్శనానికి కట్టుబడి ఉన్నాడు. ఎందుకంటే అతడు దైవభీతి కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఆ దర్శనాన్ని అందుకోవాలి, ఆ దర్శనాన్ని పొందుకోవాలి. అందుకోవాలి అనుకున్నప్పుడు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి, శోధనలు కలుగుతూ ఉంటాయి, అవమానాలు కలుగుతూ ఉంటాయి, బాధలు కలుగుతూ ఉంటాయి, నష్టాలు కలుగుతూ ఉంటాయి. తన యవ్వన జీవితంలో దేవుడు తనకిచ్చిన దర్శనాన్ని అతడు కాపాడుకున్నాడు. ఆ దర్శనము అన్నదమ్ములకు చెప్పినప్పుడు అన్నదమ్ములు అతన్ని నీచంగా చూశారు, కొట్టారు, తర్వాత దురాలోచనలు చేశారు, అతన్ని ఐగుప్తీయులకు అమ్ముకున్నారు కూడా. దేవుని దర్శనం కలిగినటువంటి ఆ యోసేపు భయపడలేదు, విశ్వాసములో దిగజారలేదు, అతడు కృంగిపోలేదు. అన్నదమ్ములు విడిచినంత మాత్రాన, కొట్టినంత మాత్రాన, అమ్ముకున్నంత మాత్రాన, అన్నదమ్ములు దూరమైనంత మాత్రాన, తన ఊరు వారు దూరమైనంత మాత్రాన అతడు విశ్వాసమును కలిగి ఉన్నట్లు మనం చూస్తాం. ఐగుప్తు దేశానికి వెళ్ళి బానిసగా బ్రతుకుతూ ఉన్నాడు, కానీ అతడు పాపానికి బానిసగా మారలేదు, ఐగుప్తీయులకు బానిసగా మారలేదు, స్త్రీల చేతుల్లో చిక్కి పాపములో పడి బానిసగా మారలేదు. పాపం వెంటాడుతున్నప్పుడు అతడు పాపానికి దూరంగా పారిపోయినట్లు మనం చూస్తాం. పాపానికి దూరంగా వెళ్ళినప్పుడు అవమానం వచ్చింది, జైలులో పడ్డాడు, ఆయనను చింతించలేదు. ఎందుకు చింతించలేదంటే తన చింత యావత్తు కూడా దేవుని మీద వేశాడు. తన యవ్వన జీవితంలో శరీర కోరికలకు లోపడలేదు, శరీర ఆశలకు లోపడలేదు, శరీర ఇచ్చలకు అతడు లోపడలేదు.
ఒక విజన్ కలిగినటువంటి, ఒక దర్శనం కలిగినటువంటి ఆ వ్యక్తి పాపం అనే దానికి జోలికి వెళ్లకుండా పరిశుద్ధత కలిగి జీవించాడు. దేవుని యందు భయభక్తం కలిగి జీవించాడు. తన ఆత్మీయ యాత్రలో ఎన్నో పరిస్థితులు, ఆటంకాలు వచ్చినా కూడా వాటికి లోబడకోకుండా, కుంగిపోకోకుండా, శరీరాశలకు, నేత్రాశలకు, జీవపు డంబమునకు లోబడకుండా, పాపానికి బానిసగా మారకోకుండా తన జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించుకొని అదే విశ్వాస యాత్రలో కొనసాగుతూ ఉన్నాడు. శరీర ఆశలు వెంటపడినప్పుడు ఆశా నిగ్రహము కలిగి ఉన్నాడు. ఆశా నిగ్రహము అతనిలో ఉన్నట్లు మనం చూస్తాం. ఆత్మ ఫలములలో ఆఖరి ఫలం ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహానికి శరీరము అనే కోరికలకు ఆశా నిగ్రహం కలిగి వాటికి లోబడకుండా, పాపానికి బానిసగా మారకుండా అక్కడ పాపాన్ని జయించిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు వ్యసన్ కలిగి ఉన్నటువంటి ప్రతి వ్యక్తి స్త్రీ వ్యామోహానికో, ధనం అనే వ్యామోహానికో, శరీర కోరికలకో, నేత్ర ఆశలకో, లోక ఆశలకో లోబడి కష్టపడి చదివి మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి అని విజన్ కలిగి ఉండి కూడా మధ్యలో పాపం వెంటాడినప్పుడు మధ్యలోనే తన చదువును ఆప్ చేసి తన బంగారు భవిష్యత్తుని పాడు చేసుకుంటున్న లోకంలో లక్షలాది ప్రజలను మనం చూస్తాం. ఆశపడతాడు మొదట, నేను మంచి ఉద్యోగం కలిగి, మంచి ఫ్యామిలీ కలిగి, మంచి భార్య లేకపోతే మంచి భర్తను సంపాదించుకొని, లేకపోతే మంచి ఉద్యోగాన్ని సంపాదించుకొని నేను నా భవిష్యత్తులో స్థిరపడాలి అనుకున్నటువంటి వ్యక్తులు కూడా పాపానికి బానిసలుగా మారి భవిష్యత్తులో స్థిరపడలేక, తన జీవితంలో అనుకున్నది సాధించలేక దేవునికి దూరమై భ్రష్టత్వాన్ని సంపాదించుకున్న లోకములో ఉంటున్న ప్రజలకి ఈ యొక్క యోసేపు సవాలుగా మారాడు. ఇది కథ కాదు, ఇది నిజం అని గుర్తించాలి. ప్రియులారా, ఏదైతే దేవుడు దర్శనం ఇచ్చాడో ఆ దర్శనం అందుకున్నాడు. ఐగుప్తు దేశాన్ని పరిపాలించటానికి అతడు ఒక అధికారము కలిగిన వ్యక్తిగా దేవుడు తన సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. ప్రియులారా, మీరు ఒకటి గమనించాలని కోరుతున్నాను. మీరు అందుకోవాలి అనుకున్నది ఆశ అందరికీ ఉంటుంది, కానీ అందుకోవాలి అనుకున్నది, భవిష్యత్తులో సంపాదించుకోవాలి అనుకున్నది, మీకు కావాలి అనుకున్నది పొందుకోవాలి అంటే మీరు దేవుని మీద విశ్వాసం ఉంచి పాపానికి బానిసగా మారకుండా దేవుని మీద విశ్వాసం ఉంచి పవిత్రంగా జీవించండి. మీరు అనుకున్నది తప్పకుండా పొందుకుంటారు. ఆశీర్వాదకరంగా మీ భవిష్యత్తు ఉంటుంది. హల్లెలూయా. మీరు మంచి భవిష్యత్తు కలిగి ఉండాలంటే యోసేపుని ఎగ్జాంపుల్గా మీరు తీసుకోవాలి. ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలీలు దేవుడు బానిసత్వం నుంచి విడిపించిన తర్వాత మోషేకు తోడై ఉండి 6 లక్షల కాల్బలములను ఐగుప్తు అనగా సైతానిక పరిపాలన, పాపము అనే పరిపాలనలో విడిపించబడినటువంటి 6 లక్షల కాల్బలములను విడిపించటానికి మోషేని దేవుడు ఐగుప్తు దేశానికి పంపించి ఐగుప్తు దేశంలో ఆ ప్రజలను, దేవుని జనాంగములను విడిపించి అరణ్య మార్గముగా నడిపించటానికి దేవుడు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడిపిస్తూ ఉన్నాడు. వారి జీవితంలో విడిపించబడిన తర్వాత కష్టము ఎన్నడూ చూడలేదు. ఎటువంటి రోగాలు వచ్చినా స్వస్థతలు పడ్డారు. వారికి సముద్రం ఎదురొచ్చింది, కానీ రహదారిని ఏర్పాటు చేశాడు. అరణ్యంలో నీళ్లు లేకపోతే బండలో నుండి నీళ్లను ప్రవహింపజేశాడు. మాంసము కావాలంటే పూరీలను పంపించాడు, మన్నాను పంపించాడు. 40 సంవత్సరాలు ఏకకాలంలో 40 సంవత్సరాలు పొయ్యి పెట్టకుండా, కాలు వాయకుండా, బట్ట మాయకుండా, ఏ విధమైనటువంటి రోగాలు వచ్చినా స్వస్థపరుస్తూ పగలు మేఘస్తంభముగా ఉండి రాత్రి అగ్నిస్తంభముగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు మోషే ద్వారా దేవుడు జనాంగమును. అయితే ఆత్మీయ యాత్ర ఆరంభమైంది ఐగుప్తు దేశము నుంచి. అయితే ముగింపు ఎక్కడ అంటే కనాను దేశానికి వెళ్ళాలి. కనాను దేశానికి వెళ్ళవలసిన వాళ్ళు ఆత్మీయ యాత్రలో 6 లక్షల మంది ప్రయాణం కొనసాగిస్తే కేవలం కనాను దేశం చేరింది 2 అని బైబిల్ రాయబడి ఉంది. ఎందుకని మిగిలినటువంటి లక్షలాది ప్రజలు కనాను దేశం ఎందుకు చేరలేకపోయారు? ఎందుకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని అందుకోలేకపోయారు అని మనం చూసినప్పుడు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిలో ఒక బలహీనత కనిపించింది. ఏంటంటే దేవుని సేవకుని మీద, దేవుని మీద గొనగటం సనగటం ఆరంభించారు.
చిన్న కష్టం వస్తే, చిన్న శోధన వస్తే, చిన్న అవమానం వస్తే, మంచినీళ్ళు కరువు అయితే, అక్కడక్కడ ఏదైనా కరువు వస్తే వాళ్ళు సనగటం, గొనటం ఆరంభించారు. దేవుని మీద తిరుగుబాటు చేయటం ప్రారంభించారు. దేవాది దేవుడు ఐగుప్తు నుంచి విడిపించినట్లు వారు బాగా ఎరుగుదురు. ప్రత్యక్షంగా దేవుని కార్యాలు వాళ్ళు అనుభవించారు. ప్రత్యక్షంగా వాళ్ళు జీవితంలో అద్భుతాలు చూశారు, ఆశ్చర్యమైన కార్యాలు చూశారు. దేవుడు గొప్పవాడని పొగిడారు, సంతోషంగా గంతులు వేశారు, దేవుని ఆరాధించారు, దేవుడు అందించినవి అన్నీ పొందుకున్నారు. కానీ దేవుని యొక్క మాట వినుకోకుండా దేవుని మీద, దేవుని సేవకుడి మీద కొనగటం ఆరంభించటం వలన పండుటాకులు రాలిపోయినట్లు మనం చూస్తాం. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. దేవుడు మన ఆత్మీయ యాత్రలో మొదట ఆత్మానుసారంగా ఆరంభిస్తాము, కానీ మనము కూడా తుదకు శరీరానుసారంగా ముగించి దేవుని రాజ్యాన్ని, విశ్వాస జీవితాన్ని కోల్పోయి దేవుని రాజ్యాన్ని అందుకోలేని పరిస్థితుల్లో మనం ఉంటాం. కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి అవిధేయత, మనలో ఉన్నటువంటి బలహీనత. ఈ రోజున ఆ బలహీనతలే మనల్ని అందుకోవలసినటువంటి దేవుని రాజ్యాన్ని, అందుకోవలసినటువంటి ఆశీర్వాదములను, అందుకోవలసినటువంటి మేలులను అందుకోలేని పరిస్థితుల్లో మనం ఉంటాం. కారణం ఏమిటి అని మనం చూసినప్పుడు, ప్రియులారా, పాపం అనేది ఎప్పుడైతే మానవుడికి ఆ పరుగు పందెంలో పాల్గొనేటప్పుడు పాపం అనేది అడ్డు వస్తుందో, లేకపోతే పక్కకి ఎప్పుడైతే చూస్తామో, కిందకి ఎప్పుడైతే చూస్తామో, వెనకకి ఎప్పుడైతే చూస్తామో, అప్పుడు మనము పడిపోవటం ఆరంభించి దేవుని రాజ్యాన్ని, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేని పరిస్థితుల్లో మనం ఈ రోజున ఉంటాం. చూడండి, యేసు జీవితంలో ఎన్నడూ కూడా అనుకున్నది విజన్ సాధించే వరకు కూడా పాపము జోలికి వెళ్ళలేదు. అందుకున్న తర్వాత కూడా పాపము జోలికి వెళ్ళలేదు. అతడు ఎక్కడ అడుగు పెట్టాడో అక్కడ ఆశీర్వాదం ఉన్నట్లు మనం చూస్తాం. ఒక చిన్న కథ మీకు చెప్పి నేను ముగించాలని కోరుతూ ఉన్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఇంటిలో ఒక కుమారుడు ఉన్నాడు. అతడు యవనస్తుడు, మంచి చదువుకుంటున్నాడు. ఆ సంవత్సరంతో చదువు ముగించబడుతుంది, జాబ్ కూడా రెడీగా ఉంది. అయితే అతనికి తండ్రి లేడు, తల్లి ఉంది, 3 ఆడపిల్లలు ఉన్నారు. ఈ 3 ఆడపిల్లలకి వివాహం జరగలేదు. అయితే ఆ వివాహం జరిపించవలసిన బాధ్యత ఆ యవనస్తుడి మీదే ఉంది. ఆ తల్లిని పోషించవలసినటువంటి బాధ్యత, ఆ పిల్లల్ని పోషించవలసిన బాధ్యత ఈ కుమారుడి మీద ఉంది. దైవభక్తి కలిగినటువంటి ఫ్యామిలీ, దేవుని భయం కలిగినటువంటి ఫ్యామిలీ, దేవుని మీద విశ్వాసం ఇచ్చినటువంటి ఫ్యామిలీ, పరిశుద్ధత కలిగినటువంటి ఫ్యామిలీ, దేవుని మీద నిరీక్షణ ఉంచినటువంటి ఫ్యామిలీ. దేవుడు ఆ భయభక్తులు కలిగిన కుటుంబంగా చేసినప్పుడు అతడు కాలేజీలో చదువుతుండగా ఆఖరి క్షణంలో ఇక ఎగ్జామ్ రాశాడు, ఫైనల్ ఎగ్జామ్ రాసేశాడు. ఒక రూములో ఉన్నాడు. ఆ రూములో ఉన్నటువంటి స్నేహితులు 3 ఉన్నారు. ఆ 3 కూడా చెడ్డ స్నేహితులే. కానీ ప్రతిరోజు అతను చదువుతున్నటువంటి హాస్టల్లో చదువుతున్నటువంటి అతనితో స్నేహం ఉన్నటువంటి స్నేహితులు అతని దృష్టి మరల్చాలని అతన్ని ఎంతగానో బాధించారు. ప్రతిరోజు కూడా అతన్ని దైవభక్తులు లేకుండా చేయాలని అతన్ని చాలా బాధ పెట్టారు. ఒకరోజు సినిమాకి వెళ్దామని చెప్పేవారు, ఒకరోజు పిక్నిక్ వెళ్దామని చెప్పేవాళ్ళు, ఒకరోజు త్రాగటానికి వెళ్దామని చెప్పేవాళ్ళు. ఈ విధంగా అతన్ని శోధిస్తూ వచ్చారు. అయినా కూడా అతడు ఏ విషయాల్లో కూడా లోపడకుండా చదువు మీద ధ్యానం ఉంచాడు, తన తల్లిదండ్రుల మీద ధ్యానం ఉంచాడు, తన భవిష్యత్తు మీద ధ్యానం ఉంచాడు. ఆ ధ్యానం వస్తూ ఆఖరిగా ఎగ్జామ్ రాశాడు. ఇక కొద్ది రోజుల్లో అతడు ఇంటికి చేరతాడు, ఆ చెల్లెళ్ళు పెళ్లి చేస్తాడు, అలాగే తల్లిని పోషిస్తాడు, అలాగే తన బంగారు భవిష్యత్తు కోసం కలలు గంటూ ఉన్నాడు. ఫైనల్ ఎగ్జామ్ రాశాడు. తన స్నేహితులు ఆఖరిగా బలవంతం చేశారు. ఈరోజు ఆఖరి రోజు, ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్ళిపోతున్నాం, ఎవరి ఊరికి వారు వెళ్ళిపోతున్నాం, ఇంకా మనం కలుసుకుంటామో లేదో, కనుక కనీసం ఈ ఒక్కరోజైనా సరే మాతో రా అని బలవంతం చేసి, అపవాది ఎంటాడుతూనే ఉన్నాడు, బలవంతం చేసి అలాగ షికారు చేసి తీసుకుంటూ వెళ్ళి ఒక వేశ్యా గృహములోనికి తోసివేశారు, తలుపు పెట్టేశారు. అక్కడ జరిగింది ఆ ఒక్క రాత్రి అతడు చేసిన పొరపాటు అతని జీవితమును, అతని భవిష్యత్తుని, అతని కుటుంబ పోషణ, తన చెల్లెలి భవిష్యత్తు మొత్తం
ఆ ఒక్క రాత్రి ఆ క్షణికమైన పాపం అతని కుటుంబాన్ని బలి చేసింది. పాపం. అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, పెద్ద చెల్లి యొక్క వివాహం పెట్టుకున్నారు. అతడు వచ్చిన నెల రోజులకి ఆ పెద్ద చెల్లికి వివాహం కుదిరింది, పలానా నెలలో పెళ్ళి అవుతుందని కూడా చెప్పుకున్నారు. కార్డులు కొట్టించడానికి వెళుతూ ఉన్నాడు. నాకు ఎలాగైనా నాకు ఉద్యోగం వస్తుంది, నా అప్పు తీరుస్తాను అని అప్పు తెచ్చాడు. వివాహం చేయటానికి సిద్ధపడ్డాడు. తన చదువు తగిన ఉద్యోగం కూడా చేయబోతూ ఉన్నాడు, ఊహిస్తూ ఉన్నాడు. నా చెల్లెలి భవిష్యత్తు నేనే చూసుకోవాలి గనక, నా తల్లి నేనే చూసుకోవాలి గనక అని కలలు గంటూ ఉన్నాడు. ఒక రోజున తన చెల్లి పెళ్లి కోసం కార్డులు కొట్టించడానికి వెళ్ళి అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయాడు, స్పృహ కోల్పోయాడు. జరిగింది ఏమిటి అని అంటే, హాస్పిటల్ తీసుకెళ్ళి బ్లడ్ టెస్ట్ చేస్తే, అతన్ని టెస్ట్ చేస్తే అతనికి తేలింది ఏంటంటే మరణకరమైనటువంటి రోగం. ఏంటి మరణకరమైన రోగం అంటే, మనుషుల్ని పాడు చేసే మరణకరమైన రోగం ఏమిటి అంటే అది HIV అని నిర్ధారణ అయింది. చూడండి ప్రియులారా, తన చెల్లి పెళ్లి ఆగిపోయింది, తన బంగారు భవిష్యత్తు కూడా ఆగిపోయింది. చూడండి, మధ్యలోని బంగారు భవిష్యత్తులను పాడు చేసుకోవటానికి గురియతకు చేరలేక మనుషులు పాపానికి బానిసత్వంగా మారి క్షణికమైన ఆవేశముతో లోకములో ఉన్న వాటికి ఆశించి ఈనాడు బలి అయిపోతూ ఉన్నారు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనంలో రాయబడింది, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు అని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆ యవనస్తుడు తన కాలానికి ముందుగా చనిపోయాడు. ఏమైంది తన భవిష్యత్తు? ఆలోచించండి. ఏమైంది తన తల్లి యొక్క జీవితం, తన చెల్లెళ్ళ యొక్క జీవితం, ఏమైంది ఆ కుటుంబం అని మనం చూసినప్పుడు అందరికీ గురియతకు వెళ్ళాలని ఆశ ఉంటుంది. కానీ పాపం వాడిని వెంటాడినప్పుడు, శరీర కోరికలు వెంటాడినప్పుడు ఆశను నిగ్రహించుకోలేక తన బంగారు భవిష్యత్తుని, తన కుటుంబానికి ఆ చిన్న పాపం, ఆ క్షణికమైన పాపం గురియతకు చేరలేక నిరీక్షణ కోల్పోయి దేవుని రాజ్యాన్ని కోల్పోయి ఉంటాడని నా అభిప్రాయం. మీరేమంటారు? ఒక్కసారి మీరు ఆలోచించండి. యవనస్తుడైన యేసాబు ఒక విజన్ కలిగి ఎటువంటి పరిస్థితులు వెంటాడినా కూడా వాటికి లోబడకుండా గురి మీద దృష్టి ఉంచాడు, మనసు ఉంచాడు. తద్వారా ఐగుప్తు దేశానికి ఆయన రాజు అయ్యాడు. ఐగుప్తు రాజ్యాన్ని పరిపాలించే వ్యక్తిగా మారాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించి, నువ్వు క్రైస్తవుడైనా సరే, నువ్వు అన్యుడివైనా సరే, ఈ వాక్యాన్ని వింటున్న నువ్వెవరైనా సరే, ఒక చిన్న తీర్మానం చేసుకో. నాకు ముందుంది భవిష్యత్తు, నా జీవితానికి ఆధారమైంది భవిష్యత్తు. ఆ భవిష్యత్తుని నేను పాడు చేసుకోను, నేను గురియతకు పరిగెత్తుతా, యేసేపు వలె అనుకున్నటువంటి విజన్ని నేను సంపాదించుకుంటా, అధికమైన దుర్మార్గ పనులు చేసి నా జీవితాన్ని, నా భవిష్యత్తుని పాడు చేసుకోను అని ఈరోజు ఒక తీర్మానం చేసుకున్నాం. ఎంతోమంది ఈ విధంగా జీవితాన్ని పాడు చేసుకొని, బంగారు భవిష్యత్తును పాడు చేసుకొని నశించిపోతూ ఉన్నారు. కనుక అలాగే మీరు అక్కడే ఉండి తలలు వంచి నాతో పాటు ఏకీభవించి ప్రార్థించండి. ప్రభువా, ఈరోజు నా అతిక్రమాన్ని విడిచిపెడుతున్నాను. నేను మంచి మార్కులు సంపాదించుకోవాలి, మంచి భాగస్వామిని సంపాదించుకోవాలి, మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి, నా జీవితం ధన్యకరంగా ఉండాలి. కనుక నేను విశ్వాసం ఉంచుతున్నాను. పాపం అడ్డు వచ్చినప్పుడు దాన్ని దాటుకుంటూ జయించుకుంటూ నేను వెళతాను. ఈ రోజున నేను విడిచిపెడుతున్నాను దాన్ని. అతిక్రమమును దాచిపెట్టుకున్నవాడు వద్దలుడు, కానీ దాన్ని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడని వాక్యం రాయబడింది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ వాక్యం విని ఆయన నీ పాదాల దగ్గర మోకరించి పశ్చాత్తాపడుతున్న బిడ్డల్ని ఆశీర్వదించండి. పాపం మనుషులు లోబరుచుకొని జయ జీవితం చెందకుండా, నెమ్మదిగా వండకుండా, భవిష్యత్తులో ధన్యుడిగా వండుకోకుండా పాడు చేస్తున్న ఆ పాపమనే గురియతకు వెళ్ళకోకుండా, ఆ పాపం అనేది అడ్డు వచ్చినప్పుడు దాన్ని తొలగించుకొని ఈ రోజు నుంచి ప్రభువా, నీ యందు భయభక్తులు కలిగే యేసేపు వలె జయ జీవితాన్ని కలిగి ఉన్న భాగ్యమును దయచేయమని
వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, బలహీనులను బలపరచండి, వృద్ధులను ఆశీర్వదించండి, దిక్కులేని వారిని ఆశీర్వదించండి. ప్రభువా, ఈ పరిచర్య ద్వారా వాక్యమైనటువంటి బిడ్డల్లోనికి నీ జీవాన్ని పంపి మారు మనసును ఇవ్వండి. మంచి భవిష్యత్తు కలిగి ఉండే గొప్ప ధన్యత ఆ బిడ్డలకు దయచేయమని మా ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈ ఆధ్యాత్మికమైన సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ ఆనందాన్ని, మీరు ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉంటున్నారో ఆ ఆశీర్వాదాన్ని మాతో పంచుకుని మీతో పాటు మేము కూడా ఆనందించడానికి మాకు ఫోన్ చేయండి, మాతో సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అంతేకాకుండా ఎంఎన్ఆర్ నగర్ దగ్గర సుచిత్ర సర్కిల్ ఉదయకాల ఆరాధన 6 గంటల నుండి 8 గంటల వరకు జరుగుతుంది. అదేవిధంగా 10:30 నుండి 1 గంట వరకు ఆరాధన జరుగుతుంది. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే దీనగర్ చింతల్ షాడేట పక్కన 9 గంటల నుండి 11 గంటల వరకు ఆరాధన జరుగుతుంది. దాన్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే చర్చి గాగిలపూర్ చైతన్య నగర్ దగ్గర ఉదయకాలం 10:30కి ఆరాధన జరుగుతుంది. దానికి కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీలో ఎవరైనా ఈ యొక్క మందిరానికి వచ్చి మరి స్వస్థపడాలి, వాక్యముని బలపడాలి, ఆశీర్వదించబడాలి అని అనుకున్న వాళ్ళు మాతో సంప్రదించండి. అంతేకాకుండా ప్రతి శుక్రవారము ఈ యొక్క ఎంఎన్ఆర్ నగర్ చర్చిలో ఉపవాస స్వస్థత కూడికలు జరుగుతున్నాయి. కనుక దయచేసి మీరు ఏ విధమైనటువంటి స్వస్థత కావాలన్నా, ఏ విధమైనటువంటి ప్రార్థన అంశం మీకున్నా మాకు తెలియజేయండి. వీలైతే మీరు రండి, మీకోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. దేవుడు విడిపించి మీ జీవితాల్లో మీకు కావలసిన అవసరతను తీర్చి మిమ్మల్ని బాగు చేసి దేవుడు పంపిస్తాడు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.